సమర్పించు వేదం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. కీర్తనలు 19:7. వాక్యోపదేశకులు రెవరెండ్ సామవేదం ఎలీషా గారు. దేవుని పరిశుద్ధ నామానికి మరోసారి కృతజ్ఞతలు. మళ్ళా ఈ అవకాశాన్ని వాక్యం పంచుకోవడానికి, నాకు వీక్షించడానికి మీకు ఇచ్చిన దేవునికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. బాగున్నారా మీరంతా? గత వారం కూడా మంచి ఆహ్లాదకరంగా జరిగిందా? దేవుని పిల్లల పరిస్థితి ఎప్పుడూ అలాగే ఉంటుందని మాటిమాటికి నేను చెప్తున్నానుగా. దేవుడిచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఆ భాగ్యం దేవుడు మనకే ఇచ్చాడు. వాటిని యథార్థంగా గ్రహించి ఉపయోగించుకున్న వారు తప్పనిసరిగా దేవుని ఆనందిస్తూనే ఉంటారు. అనుక్షణము పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శిస్తున్నాడండి. భయమాత్రం కూడా మనము అనాలోచితంగా వ్యవహరించక్కర్లేదు. దేవుని యొక్క శక్తిని మనము తక్కువగా అంచనా వేయక్కర్లేదు. ఇది దేవుడు పిల్లలకి ఇచ్చినటువంటి భాగ్యం. ఈ మధ్య 10 రోజుల క్రితం అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం అని ఒక ఉత్సవం జరిగింది. ఈ తల్లుల దినోత్సవం, తండ్రుల దినోత్సవము, అన్నదమ్ముల దినోత్సవం, ఇలాగ రకరకాలైన దినోత్సవాలన్నీ నేను అనుకుంటాను అమెరికాలోనే పుడతాయి. తల్లుల దినోత్సవం అయితే కనుక మదర్స్ డే అని అంటారు కదా, అది ఇంచుమించుగా 100 ఏళ్ల క్రితం పుడితే, ఈ తండ్రుల దినోత్సవం ఈ మధ్య అంటే 1972 సంవత్సరంలో ప్రారంభమైందని వార్త భోగట్ట. ఏదేమైనా మొత్తానికి ఏ దినానైనా గుర్తు చేసుకునేటప్పుడు ఆ దిన ప్రాముఖ్యతను బట్టి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవడం, మరోసారి దేవుడిని మహిమపరుస్తూ ఆ రీతిగా దేవుని యొక్క కృపలో ఎదుగునట్లుగా ప్రార్థించడం మనకు మేలు, దేవుని యొక్క మహిమ. ఈ సందర్భంలో బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి 2-3 తల్లిదండ్రుల గురించి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ సందర్భంలో బైబిల్లో ఉండేటువంటి 2-3 తండ్రుల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. చాలామంది ఉన్నారనుకోండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు, తండ్రులు. అయితే మనకు సమయం తక్కువ ఉంటుంది కదా, కొద్ది మందిని గురించి మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు అని మీరు వినుంటారు, తప్పనిసరిగా వింటారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు అందరికీ కూడా మరి పితరుడు గనుక ఇశ్రాయేలుగా మార్పు చెంది తన నుండే ఒక పెద్ద మహా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఇశ్రాయేలు అని పేరు పొందినటువంటి వ్యక్తి యాకోబు. ఆదికాండం 35వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. యాకోబు తన ఇంటి వారి అందరితో కూడా చెప్పినటువంటి విషయాలు వారితో అంటున్నాడు, మీ దగ్గర ఉండేటువంటి ఆ ప్రతిమలన్నీ పారేసేయండి, మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రాలను మార్చుకోండి, మనం లేచి బేతేలకు వెళ్దాం, అక్కడ నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన, నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠాన్ని కడదాం. నాతో పాటు బలిపీఠాన్ని కట్టడం, అక్కడ దేవుని ఆరాధించడం నేను ఒక్కడే కాదు, మీరందరూ చేయాలి, మనందరం చేద్దాం అని ప్రస్తావిస్తాడు. భలే చక్కనైనటువంటి సన్నివేశం కదండి. ఆ రోజుల్లో తండ్రి ఏం చెప్తే పిల్లలందరూ అదే చేసేవారు. ఈ రోజుల్లో చేయట్లేదని కాదు, కానీ చేస్తున్నారా లేదా అనేది నేను చర్చించడం కంటే మీ దృష్టికే వదిలేస్తున్నాను, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను, మీరు ఆలోచించవచ్చు. ఏమైనా తండ్రిగా యాకోబు చాలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబం అంతటిని, తనతో ఉన్నవారిని కూడా ఏమన్నాడు, దేవుడి దగ్గరికి వెళ్దాం, దేవుడికి ఆరాధన జరిగిందాం, దేవునికో బలిపీఠం కడదాం. బలిపీఠం కట్టడం అంటే అర్థం ఏంటి? దేవునికి మనలను మనము సంపూర్ణంగా అప్పగించుకొని ఆయన ఏం చెప్తే అది చేయడానికి స్థిరమైన నిర్ణయం తీసుకొని ముందుకెళ్దాం. అలా దేవునికి లోబడ్డాం అనుకోండి, ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. ఈ మాటకు తనతోనున్న పరివారం అంతా కూడా తల వంచి ఒప్పుకొని సంతోషంతో వెంబడించారు. ఏం చేశారు అక్కడ? వారిని ఏం చేయమని యాకోబు ఆదేశించాడు? మీ వస్త్రాలు మార్చుకోండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, శుద్ధి చేసుకోండి. శుచి, శుద్ధి, శుభ్రత అనేవి క్రైస్తవులకు ఏమాత్రము తెలియవు. వారు చాలా
భయంకరంగా ఉంటారు, వ్యవహరిస్తారు అనేటువంటి ఒక దురభిప్రాయం ప్రజల్లో బాగా నాటుకుపోయిందండి. క్రైస్తవులు అనగానే ఏదో చాలా నిమ్న స్థితికి చెందినవారు అన్నట్టు, వారికి పరిసరాలను గూర్చినటువంటి ఏ ఆలోచన ఉండదన్నట్లు, మరి అశుభ్రంగాను అపరిశుద్ధంగాను జీవించేటువంటి ఒక విడవబడ్డటువంటి జనాంగం అన్నట్లుగా చూస్తారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే ప్రజలకు ఉండేటువంటి శుచి, శుభ్రత, శుద్ధి ప్రపంచంలో ఎవరికీ ఉండవండి. ఆ సంగతి దేవుని పిల్లలు ప్రపంచం అంతటికీ చాటి చెప్పే స్థితిలో ఉండాలి. ఎవరు మనల్ని చూచినా మనలో పరిశుభ్రత మాత్రమే కాదు, కేవలంగా బాహ్యంగా కనబడేటువంటి శుచి మాత్రమే కాదు, మన అంతరంగంలో శుద్ధి ఉన్నది అన్న సంగతి వారికి అర్థం కావాలి. చాలామందికి ఆ అలవాట్లు లేవు. అది మనం చాలా జాగ్రత్తగా గమనించుకొని అవలంబిస్తూ ఇతరులకు ప్రత్యక్షపరిచేలాగా ఉండాలి అని నా మనవి. దేవుని పిల్లలు పరిశుభ్రమైనటువంటి వారు, దేవుని పిల్లలు పరిశుద్ధత కలిగినటువంటి వారు. దేవుడు ఆదేశించాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధుడై ఉండండి. ఉందురు అన్నాడు. ఉండండి, ఉందురు అని అంటే దాని అర్థం ఏంటనమాట? దేవుని పిల్లలను దేవుడు అద్భుతంగా పవిత్రపరిచినటువంటి నాట నుండి ప్రతిరోజు పరిశుద్ధాత్మని సహాయాన్ని అనుగ్రహిస్తూ వారిని బలపరుస్తూ కాపాడుతూ ఎంతో పవిత్రంగా నిలబెడుతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ స్థితిలో ప్రతి క్రైస్తవుడు ఉంటే మన దేశం ఈపాటికే దేవుని వైపు తప్పనిసరిగా పూర్తిగా మళ్ళీపోయి ఉండేవారు. ఇంకా మన దేశంలో దేవుని సంగతులు పూర్తిగా ఇతరులు గ్రహించలేదు, అవగాహన వారికి సరిగ్గా లేదు. వారు ఇంకా క్రైస్తవ కుటుంబాలను కానీ క్రైస్తవ విశ్వాసుల బృందాలను కానీ ద్వేషిస్తున్నారు, లేక లేనిపోయినటువంటి విమర్శలు చేస్తున్నారు అని అంటే ఎవరిది తప్పు? వాళ్ళది కాదు. దేవుని యొక్క రీతిలో, దేవుడిచ్చినటువంటి పరిధిలో సంపూర్ణమైన పరిశుద్ధత కలిగి దేవుని యొక్క పద్ధతిలో నడిచేటువంటి ఆ అలవాటు మనం చేసుకున్నట్లయితే ఈ రోజున వాళ్ళు నోరెత్తడానికి అవకాశం ఉండేది కాదు. ఇక్కడ ఈ తండ్రి అయిన యాకోబు మొత్తం కుటుంబం అంతటిని, కుటుంబం మాత్రమే కాదు, సొంత రక్త సంబంధికులు మాత్రమే కాదు, తనతో ఉండేటువంటి పరిచారకులు, వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా, తనతో ఉండేటువంటి ఆ గుంపు అంతటినీ దేవుని భయభక్తిలో నడిపించాడు. వారు శుభ్రపరచుకోవడానికి దోహదమయ్యాడు. వారు వస్త్రాలు మార్చుకోవడం అంటే అర్థం ఏంటి? బుద్ధి మార్చుకోవడం అని దాని అర్థం. అంతరంగ స్వభావం మార్చుకోవాలని దాని అర్థం కదా. మీ వస్త్రాలు నా దృష్టిలో మురికి గుడ్డలు అన్నాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? మన బుద్ధులు, మన వ్యవహారము దేవుని దృష్టిలో అలా ఉందన్నమాట. అందుకనే యాకోబు దాన్ని అంతటినీ సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించి, వారు సరి చేసుకున్న తర్వాత ముందుకు సాగాడండి. ప్రయాణం ముందుకు సాగింది. ఒక అద్భుతమైనటువంటి సంగతి అక్కడ చూస్తామండి. అదే ఆదికాండంలో 35వ అధ్యాయంలో ఈ క్రింద వచనం ఒకటి చూస్తే గనక, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద ఉండెను గనుక ఎవ్వరూ కూడా యాకోబును కానీ యాకోబుతో ఉండేటువంటి బృందాన్ని కానీ హాని చేయలేదు, వారి జోలికి రాలేదు. అలా చేయడం వల్ల జరిగినటువంటి గొప్ప సంగతి ఏంటో తెలుసా అండి? వారిలో ఉండే ఆ పరిశుద్ధ జీవితము, వారు అవలంబించేటువంటి ఆ పద్ధతులు, వారు నడిచే విధానం, ఆ చుట్టుప్రక్కల ఉండేటువంటి జనాంగాలు, కొద్దిపాటి మంది గుంపులు కాదు, జనాంగాలు అంటే దేశాలకు సంబంధించినటువంటి ప్రజలు, వారు విని దేవుని యొక్క భయము వారందరి మీద వ్రాలి యాకోబును కానీ యాకోబుతో ఉండేటువంటి గుంపులను కానీ ఆ ప్రజలెవ్వరిని కూడా ఏమాత్రం హాని చేయడానికి వారు ముందుకు రాలా. మనుషులే కాదు, దేవుని పిల్లలు దేవుడిచ్చేటువంటి పద్ధతి ప్రకారంగా జీవించగలిగితే, దేవుడిచ్చిన ఆ సూచనల ప్రకారంగా జీవించగలిగితే కేవలం ప్రజలే కాదండి, ప్రకృతి కానీ చుట్టూ ఉండే వాతావరణం కానీ మిగిలిన పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మనకు భయపడతాయి. దేవునికి వందనాలు కలుగునుగాక. ఇది యాకోబులో కనబడేటువంటి గొప్ప సంగతి. దేనివల్ల ఇదంతా జరిగింది? యాకోబు ఒక నిర్ణయం తీసుకొని బాధ్యత విస్మరించకుండా, ఎవరిష్టం వారిదే, వాళ్ళకు వయసు వచ్చింది కదా, వాళ్ళకి నేనేం చెప్తాను అని పిల్లలను వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా
దేవుని భయభక్తుల్లో నడిపించడానికి కంకణం కట్టుకున్నాడు. యాకోబులో అద్భుతమైనటువంటి గుణం అది. అంచేత వారు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యొక్క శక్తిని వారు అనుభవిస్తూ వచ్చారు. దాని ద్వారా ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా అధిగమిస్తూ ఎక్కడికక్కడ జయాన్ని పొందుతూ ముందుకు సాగారు. దేవుని బిడ్డలారా, ఇది మనకు ఒక పాఠం. కుటుంబాల్లో యజమాని తండ్రి. అంచేత తండ్రి గనక ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని కుటుంబాన్ని అంతటినీ దైవభక్తిలో నడిపించడానికి ఒక స్థిరంగా అడుగు ముందుకు వేసి నడిస్తే తప్పనిసరిగా దేవుని యొక్క కృప కుటుంబం మీదకు ఉంటుంది. చాలాసార్లు చిత్రమైనటువంటి రీతిలో ఎక్కువ కుటుంబాలలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ భక్తిని అవలంబిస్తారు, ప్రదర్శిస్తారు. పురుషులు ఎంతసేపు వాళ్ళు చాలా బిజీగా ఉన్నామన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి నువ్వు వెళ్ళే నేను తర్వాత వస్తా అని గుడికి కూడా ఆదివారం ఆరాధనలో పాలు పొందడానికి కూడా అలసత్వం చూపించి కొన్నిసార్లు పూర్తిగా ఎగ్గొట్టిన సందర్భాలు చాలా ఎదురవుతాయి. మా సంఘంలో కూడా ఈ సమస్య ఉందండోయ్. ఏమండి, కుటుంబ యజమాని అయినటువంటి పురుషుడు బాధ్యత తీసుకోవాలి. ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. తండ్రిగా ఇంటికి కావలసినటువంటి అవసరాలు సమకూర్చడమే కాదు, డబ్బు సంపాదించి పడేయడమే కాదు, ఏదో కావలసిన వస్తువులు కొని తీసుకొచ్చి పెట్టడమే కాదు, ప్రతి కుటుంబ సభ్యుణ్ణి దేవుని భక్తిలో ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రతి తండ్రికి ఉంటుంది. అది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కొన్నిసార్లు యవన కాలంలో ఉండేటువంటి పిల్లల్ని కొంచెం కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. చిన్నపిల్లల విషయంలో కొన్నిసార్లు పెద్దగా పట్టించుకోం. చిన్నపిల్లలను కూడా పట్టించుకోవాలి. కుటుంబంలో ఏ వయసు పిల్లలున్నా అందరినీ కూడా మోకరింప చేసి వాక్యాన్ని చదవడం కానీ, ప్రార్థించడం కానీ, కీర్తనలు పాడడం కానీ నేర్పించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తండ్రులు అలసత్వం వహించకూడదు. అది భార్య చూసుకుంటుందిలే, అది తల్లి చూసుకుంటుందిలే అని తల్లి మీద వదిలేయకూడదు. తండ్రే ఆ బాధ్యత వహించాలి. ఈ సత్యాన్ని గ్రహించాలని మనవి చేస్తున్నాను. అలా చేయగలిగితే దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి. కుటుంబం అంతటినీ కూడా దేవుని భయభక్తుల్లో ఉంచవలసినటువంటి బాధ్యత, మళ్ళా చెప్తున్నాను, తండ్రులది. అలాగని తల్లులు పట్టించుకోకూడదని కాదు నా ఉద్దేశం. తల్లులు కూడా పట్టించుకోవాలి. తల్లి తండ్రి ఏకమై దేవుని భయభక్తుల్లో ముందుకు సాగితే ఆ కుటుంబం తప్పనిసరిగా వర్ధిల్లుతుందండి, అనుమానం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరో తండ్రిని గురించి మీ ముందుకు నేను తీసుకొస్తాను. అపోస్తుల కార్యాల్లో చూస్తే ఒక చక్కనైనటువంటి వ్యక్తిత్వం మనం చూస్తాం. 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతిని గురించి వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈ వ్యక్తిని గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, ఈ కొర్నేలి అప్పటికి క్రైస్తవుడు కాలేదు. క్రీస్తును గురించినటువంటి సమాచారం విన్నాడు, క్రీస్తును వెంబడించాలి అని అనుకున్నాడు, దేవుడంటే భయభక్తులు చూపించడం మొదలుపెట్టాడు. కానీ పూర్తిగా మార్పు చెందినవాడు కాడు. కానీ ఇతనికుండే దైవభక్తి ఎంత గొప్ప భక్తి అని అంటే కనుక, తనకు తెలియకుండానే చాలామంది దేవుని పిల్లల కంటే ఎక్కువైనటువంటి భక్తి చూపించాడు అని ఈ వాక్య ప్రకారంగా మనకు అర్థమవుతుంది. అవును కదా? ఎందుకంటే అతడు దేవుని యందు భయభక్తులు కలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అని పరిశుద్ధాత్మ దేవుడే ఈ గ్రంథంలో రాయించి పెట్టాడు. ఇతను ఒక అన్యుడైన దేవుని యందు భయభక్తులు ఎంత అద్భుతంగా కలిగి ఉన్నాడో అని అంటే, క్రైస్తవ బిడ్డలను పేరు పొందిన మనందరికీ కూడా ఇదొక పాఠం నేర్పిస్తోంది. నేర్చుకోవాలి కదా. మరి మన దేశంలో ఉండేటువంటి కొంతమంది దేవుని పేరు పెట్టుకున్నటువంటి వారు ఒక తరం కాదు, తరతరాల నుంచి కూడా క్రైస్తవ కుటుంబాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. కానీ వారిలో నిజంగా దైవభక్తి ఉండాల్సినంతగా ఉండట్లేదు అంటే అతిశయోక్తి కాదు కదా. ఇక్కడ ఈయన పరిస్థితి అలా కాదు. ఈయన శతాధిపతి అంటే ఒక కమాండర్, 100 మంది సైనికులు లేక సిపాయిలు తన అధీనంలో ఉంటారు. రోమా సామ్రాజ్య ఆధిపత్యం క్రింద ఉన్నటువంటి వ్యక్తి. అయినా కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వాడు, దేవుని గురించి విన్న తర్వాత దేవునికి మొర్రపెట్టినటువంటి వాడు,
దేవుడు ఈయన ప్రార్థనలు విన్నాడు అని దేవదూతే తనకు ప్రత్యక్షమై దర్శనంలో సెలవిచ్చినటువంటి సందర్భం ఈ కుటుంబానికి ఉంది. మరి మన సంగతి ఏంటి? ఇతను కూడా ఇందాక యాకోబు గురించి చెప్పినట్లుగానే ఇతడు కూడా ఎంత భక్తిపరుడు అని అంటే గనక తాను తన రక్త సంబంధికులైన కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా తన సిపాయిల్లో కూడా అధిక శాతము, అలాగే తనతో ఉండేటువంటి మిగిలిన అనేక మంది తన ద్వారా దేవుని తెలుసుకోవడానికి, దేవుని భయభక్తులు అవలంబించడానికి ఇతడు దోహదపడ్డాడు. నేను మాటికి మనవి చేస్తున్నాను, ఇంచుమించుగా ఈ కార్యక్రమాలు ప్రారంభించిన నాటి నుంచి నేను మనవి చేసే ముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుని పిల్లలు వారు కేవలము దేవునికి ఆశీర్వాదాలు అనుభవిస్తూ సంతృప్తిగా ఉండడం మాత్రమే కాదు, తమంతట తాము అమ్మయ్య దేవుడు మా అవసరాలన్నీ తీర్చేశాడు, మా ప్రార్థనలకు జవాబిస్తున్నాడు, మా వ్యాధులన్నీ తొలగిస్తున్నాడు, కష్టాల్లో నుంచి బయటకు తీసుకొస్తున్నాడు అని తృప్తి పడడమే కాదు, అన్నిటికంటే ముఖ్యంగా మనం పొందుతున్నటువంటి ఈ భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కంటే మనము యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం, యేసయ్య మన కోసం ఎందుకు తన రక్తాన్ని కార్చారు, తన సర్వస్వాన్ని మనకు ఎందుకు ధారపోశారు, మనం ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత అయోమయ స్థితిలో ఉండకుండా అటు స్వర్గానికి పోతానా లేక నరకానికి పోతానా అనేటువంటి మీమాంసలో పడిపోయి చాలాసార్లు చాలా కోట్ల మంది ప్రజలు దాన్ని అర్థమే తెలియకుండా ముగించుకొని జీవితాన్ని ఎక్కడికో పోయినటువంటి సందర్భాల నుండి, అలాంటి మీమాంసలో నుండి బయటపడి ఖచ్చితమైన నిశ్చయతను కలిగి ఉండడం అంటే, యేసుక్రీస్తు నా పాపాలు క్షమించారు గనక, యేసుక్రీస్తు వారు కార్చిన రక్తంలో నాకు విమోచన విడుదల దొరికేసింది కాబట్టి నేను ఈ భూమిని విడిచిన తర్వాత నిత్యరాజ్యంలో అంటే మోక్షంలో అనగా స్వర్గంలో తప్పనిసరిగా ప్రవేశిస్తాను అన్న నిశ్చయిత కంటే ఈ భౌతికంగా భూమి మీద ఉండేటువంటి చిన్న చిన్న ఆశీర్వాదాలు అవి పెద్ద లెక్కించాల్సినవండి. అలాగని శ్రమల పాలు అయిపోవాలన్న ఉద్దేశం కాదు, కానీ దేవుని యొక్క బిడ్డలంగా మనం మొట్టమొదటిగా దేని మీద గురి పెట్టుకున్నాం? నిత్యరాజ్యం కొరకు ఆలోచించాలి. మరి అది దొరికినటువంటి మనం ఇతరులు అనేకులు మన స్నేహితులుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ రోజుల్లో జీవిస్తున్నప్పుడు వారిలో చాలామందితో ప్రతిరోజు మనకు సంభాషణలు ఉంటాయి, కలయికలు ఉంటాయి, సహవాసం ఉంటుంది. కానీ వారికి కూడా ఈ నిశ్చయిత ఉందా? యేసుక్రీస్తు ప్రభు రక్తంలో వారి పాపాలు కూడా కడుక్కున్నారా? అవన్నీ కూడా వారికి చెప్పి వారిని కూడా మీతో పాటు నిత్యరాజ్యంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు లేదా? అలాగే నాకు లేదా? అదే నేను మాటికి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పిల్లలమైనటువంటి మనము కేవలము ఏదో భౌతికంగా దొరికే మేళ్ల కోసమే కాదు, నిత్యము దేవుని దగ్గర నివసించేటువంటి భాగ్యము, ఇక మరణాన్ని చూడకుండా నిత్య జీవాన్ని సంతరించుకునేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి స్థితి కేవలం యేసయ్య ద్వారానే కలుగుతోంది అని ప్రతి ఒక్కరికి కూడా ప్రకటించాల్సిన బాధ్యత మనకుంది. అర్థమవుతుందా? దేన్నైనా కానీ మనం అనుభవించకుండా ప్రకటిస్తే హాస్యాస్పదం అవుతుంది. అవునంటారా కాదంటారా? అంచేత మొట్టమొదట దేవుని పిల్లలంగా దేవుని యొక్క యథార్థతను, నీతిని, దేవుని పవిత్రతను మనం అవలంబిస్తే ఆటోమేటిక్గా మన చుట్టూ ఉండేటువంటి స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, మన ప్రదేశాల్లో నివసిస్తున్నటువంటి సమాజం అంతా కూడా మనలో ఉండే ప్రత్యేకతను చూసి తప్పకుండా యేసయ్య కాళ్ళు పట్టుకుంటారు. అలాంటి స్థితి రావాలి కదా. అంచేతనే మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ తండ్రి ఎంత అద్భుతంగా వ్యవహరించాడు. దేవునికి మహిమ చెల్లించుకుందాం. మరో వ్యక్తి గురించి మీకు జ్ఞాపకం తెస్తానండి. తండ్రి అనగానే మనకు జ్ఞాపకం వచ్చేటువంటి వ్యక్తి మరో వ్యక్తి ఉన్నాడు. ఈ పాటికి మీరు కూడా ఊహించేసి ఉంటారు, మీ మనసులో కూడా వచ్చేసి ఉంటాడు. అదేనండి అబ్రహాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పేరు పొందాడు. మంచి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కదా. వేల సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రపంచంలో అధిక శాతము అబ్రహామును గురించి ప్రస్తావిస్తారు. అబ్రహాం విశ్వాసాన్ని స్వీకరించడానికి ఇష్టపడతారు. అబ్రహాములాగా దేవుని మీద పూర్తిగా ఆధారపడి దేవుడితో సత్సంబంధాలు కలిగి జీవించాలని ఆశపడతారు. అదేమీ కష్టతరమైన విషయం కాదు. ఆనాడు అబ్రహాం కూడా మనలాంటి మనిషే. తాను అంత ఖచ్చితంగా నమ్మగలిగినప్పుడు ఆ స్థాయిలో మనం కూడా ఉండగలుగుతాం. తప్పనిసరిగా అబ్రహాము లాంటి జీవితం కలిగి ఉండడం దేవుని పిల్లలకు పెద్ద విశేషమేం కాదండి, అసాధ్యం అసలే కాదు.
దేవుడు దాన్ని సాధ్యపరచగలడు. ఓ దేవునికి మహిమ కలుగును. అద్భుతమైనటువంటి అబ్రహాము జీవిత రహస్యాలు మనం స్వీకరించి వాటి ద్వారా దేవుని ఇంకా ఎంతో అద్భుతంగా ఘనపరచగలుగుతాము. మన చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని తప్పనిసరిగా ప్రభావితం చేయగలుగుతాం. ఈ అబ్రహాం గురించి ప్రభువు ఒక మాట అన్నాడు, భలే చిత్రమైనటువంటి మాట, ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. అంటే చాలా విషయాలు ఉన్నాయనుకోండి, అవి మామూలుగా పైపైన చదువుకుంటే మనకు చాలా అవగాహనకు వస్తాయి. ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక వచనము మొన్న ఈ మధ్య చదువుతుంటుంటే నా దృష్టిని ఆకర్షించింది. భలే ఆశ్చర్యకరంగా ఉంది. ఆశ్చర్యం అంటే మనకు ఆశ్చర్యం అనుకోండి, దేవుడికి అది సామాన్యమే. ఏంటి విషయం అని అంటే, ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట ఉందండి. తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను అనేను. నేను కొంచెం విడమర్చి చదివాను, ఎందుకంటే దాంట్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. ఏంటి అని అంటే, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు, ఆజ్ఞాపించాడు అని నేను ఎరుగుదును. భలే గమ్మత్తుగా ఉంది. ఈ సమయానికి, ఈ 18వ అధ్యాయంలో ఉండేటువంటి సంఘటనలు జరిగే సమయానికి అబ్రహాముకు పిల్లలే లేరు. అలాంటి సందర్భంలో దేవుడు అబ్రహామును గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ఎందుకు అసలు ఈ మాట చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే, దేవుడు ఒక కార్యాన్ని తలపోశాడు. ఏంటా కార్యం? ఆ ప్రక్కనే కాస్తంత దూరంలో ఉండేటువంటి 2 పట్టణాలు ఉన్నాయి, సొదొమ గొమొర్రా అనే పట్టణాలు. ఆ సొదొమ గొమొర్రాల పట్టణాల్లో పాపం విస్తరించిపోయింది, భయంకరంగా విస్తరించిపోయింది. ఎంత అవాచ్యంగా జరిగిందంటే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో పెద్ద గొప్పగా మరి కొన్ని పాశ్చాత్య దేశాలలో భయంకరమైనటువంటి రీతిలో ప్రజలు వ్యవహరిస్తున్నారు. ఆ మధ్య ఒకసారి ఒక తీవ్రవాది లేక ఉగ్రవాది ఒక క్లబ్లోకి వెళ్ళి ఒకేసారి 50 మంది పైన ఉండేటువంటి మనుషుల్ని టపటపటపట పిట్టలు కాల్చేసినట్టు కాల్చేశాడు. ఏంటి దీని సంగతి అని ఆరా తీస్తే అతని తండ్రి, అతని బంధువులు, మిగతా స్నేహితులు చెప్పారు, ఈ క్లబ్బులో ఉండేటువంటి వారందరూ కూడా పురుషులు, అందులోనూ పురుషులు వివాహం చేసుకున్నటువంటి వ్యక్తులు, గే మ్యారేజెస్ అని అంటారు కదా, అలాంటి సందర్భంలో వాళ్ళందరినీ చూస్తే ఈ వ్యక్తికి యావగింపు వచ్చింది. సహజ సిద్ధంగా పురుషుడు స్త్రీ వివాహం చేసుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయం కదా, వీళ్ళు ఎందుకు ఇంత భయంకరమైన అవాత్యమైన కార్యాలు చేస్తున్నారు అని ఆ వ్యక్తి కోపం వచ్చిందని అంటున్నారు. సరే, దాని సంగతి పక్కన పెడితే అలాంటి భయంకరమైన కృత్యాలు ఆనాడు ఈ సొదొమ గొమొర్రాల్లో కొనసాగాయి. పురుషులు కలిసి పెళ్ళిళ్ళు చేసుకొని జీవించడం చాలా దారుణమైనటువంటి విషయం. దేవుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించడండి. అందుచేతనే దేవుడి దగ్గరకు వచ్చినటువంటి ఆ రిపోర్టు ప్రకారంగా ఆ పట్టణాల దుస్థితిని బట్టి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ 2 పట్టణాలను సర్వనాశనం చేసేద్దాం అనుకున్నాడు. సరే, అనుకున్నది సరే, దేవుడు ఏదన్నా అనుకుంటే ప్రతిదీ మనిషికి చెప్పాలండి. కానీ అబ్రహాం విషయంలో దేవుడు ఆ సంగతిని ప్రస్తావిస్తూ వచ్చాడు. ఎందుకని? భలే చిత్రమైనటువంటి విషయం. దేవుడు తన మనసులో ఉండేటువంటి ఆలోచనలు అన్నీ మనిషికి చెప్తాడా? చెప్పాలా? చెప్పినా ఈ మనిషి స్వీకరించేంత తెలివితేటలున్నాయా? అంత కెపాసిటీ వీడికి ఉందా? కదా. కానీ దేవుడు అబ్రహామును ఏ విధంగా చూశాడు? తనకేమన్నా చెప్తే దానివల్ల సంపూర్ణమైనటువంటి ప్రయోజనం ఉంటుంది, భవిష్యత్తులో రానున్నటువంటి జనాలను, జనాంగాలను తరతరాలకు సరిపడా సరైనటువంటి పద్ధతిలో జీవించవలసిన విధానాలు ఇతడు తన పిల్లల ద్వారా తరతరాలకు ఆజ్ఞాపించాడు అని చూశాడట. ఆజ్ఞాపిస్తాడు అని కాదండి, ఆజ్ఞాపించినట్లు నేను ఎరుగుదును. ఈ సమయానికి అబ్రహాం వయసు 100 ఏళ్ళు. అబ్రహాం మొత్తం 175 సంవత్సరాలు బ్రతికాడు.
అంటే రానున్న 75 సంవత్సరాలలో అబ్రహాము ద్వారా ఏ ఏ సంగతులు జరుగుతాయో, అబ్రహాం ఎలాగ వ్యవహరిస్తాడో, దేవుని యందలి తన విశ్వాసం ఎంత స్థిరంగా ఉంటుందో, ఎంత గట్టిగా తన నమ్మకాన్ని తన పిల్లలకు, పుట్టబోయే పిల్లలకు కానీ, వారి పిల్లలకు కానీ, రానున్న తరాలకు కానీ ఎంత ఖచ్చితంగా దాన్ని ఆజ్ఞాపించి అవలంబింప చేస్తాడో దేవుడు ముందే చూశాడు. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, మన హృదయంలో కూడా మరొక 2 ఏళ్ళ తర్వాత లేక ఏడాది తర్వాత దేవుని కృపణ ద్వారా మనం బతుకుంటే, ఇంకొక 10 ఏళ్ల తర్వాత కూడా మన హృదయంలో ఏముందో, దేవుని విషయాల్లో మనం ఎలా స్పందిస్తామో దేవుడికి తెలుసు. దేవుడు బాగా ఎరుగును. తండ్రులారా, మన కుటుంబాల పరిస్థితి ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఏమండి, పిల్లలను, కుటుంబ సభ్యులను దేవుని భక్తిలో నడిపించినటువంటి 2 భక్తులను చూసాం, 2 తండ్రులను చూసాం. యాకోబుని చూసాం, కొర్నేలిని కూడా చూసాం. యాకోబు దేవుని యొక్క సంతానము, తన కుమారుడు ఏర్పరచుకున్నటువంటి వంశము. అయితే అక్కడ కొర్నేలి అన్యుడైన దేవుని యందు పరిపూర్ణ విశ్వాసంతో దేవునితో శభాష్ అనిపించుకున్న వ్యక్తి. వారిద్దరూ అలా ఉంటే, ఇక్కడ అబ్రహాం ఇంకా పిల్లలు పుట్టకముందే తరతరాలకు తాను ఎంత శక్తివంతమైనటువంటి దైవిక బోధ చేశాడు, దైవిక బోధ చేశాడు అన్నటువంటి సంగతిని ముందే చూశాడు దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం అండి. దేవుని బిడ్డలారా, మన పరిస్థితులు ఏమున్నాయి? మన కుటుంబాల సంగతి, మన పిల్లల సంగతి, మన ఖాందాన్ అంటారు కదా, వంశం అంటారే, మన వంశంలో ఉండేటువంటి మిగతా వారి సంగతి ఎంత పట్టించుకుంటున్నాం? నా మట్టుకు నాకు చాలే దైవభక్తి అంటే సరిపోదండి. మన ఇంటి పేరు కలవారు అందరూ రక్షించబడాలి, మన కుటుంబ సభ్యులు అందరూ రక్షించబడాలి, మన రక్త సంబంధికులు అందరూ రక్షించబడాలి, ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యంలో కనబడాలి. దేవుడికి ఉండేటువంటి తపన అదే, మనకు ఉండాల్సినటువంటి తపన కూడా అదే. దేవుని పిల్లలారా, దేవునితో, దేవుని పద్ధతుల్లో, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, దేవుని పరిశుద్ధతను మనం అవలంబించడానికి, మన పిల్లలకు నేర్పించడానికి, మన కుటుంబాలలో దాన్ని స్థిరపరచడానికి వెంటనే స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి, తగిన చర్యలు తీసుకోవాలి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని పఠించడం మాత్రమే కాకుండా ధ్యానించడం. ప్రతి క్రైస్తవుడు కనీసం ప్రతిరోజు ఒక అర్ధగంట సేపు దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించకుండా, ఒక అర్ధగంట సేపు అయినా ప్రార్థన చేయకుండా గడిపితే అలాంటి వ్యక్తులను క్రైస్తవులను పిలవక్కర్లా. అప్పుడప్పుడు నేను అడుగుతూ ఉంటాను, మనం 3 పూట్ల భోంచేస్తాం రోజుకి. వంట వండి సిద్ధపరిచిన సమయాన్ని ప్రక్కన పెడితే కేవలం తినడానికే సుమారుగా గంట సేపు మనం ఖర్చు పెడతాం. 3 సమయాల్లో, అంటే ఉదయం ఉపాహారం బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు, మధ్యాహ్నం లంచ్ టైంలో, రాత్రి డిన్నర్ టైంలో కనీసం 15 నుంచి 20 నిమిషాలు మనం గడుపుతాం కదా తినడానికి. మనం గంట సేపు తింటూ ఉంటుంటే ఆధ్యాత్మిక పురుషుడు లోపల, ఆత్మ మన లోపల ఉన్నాడు కదా, ఆత్మ క్షేమం కొరకు, ఆత్మ వృద్ధి కొరకు ఒక గంట ఆధ్యాత్మికత మనకు ఉండొద్దా? దేవుని పిల్లలంగా దేవుడితో గడపాల్సిన భాగ్యం లేక గడపాల్సినటువంటి అవసరం మనం గమనించట్లేదా? అది గమనించాలి. దానికి ప్రతి ఒక్కరూ తలొగ్గాలి, దేవుని మహిమ కొరకు నిలబడాలి. నా మనవి ఏంటంటే, మాదిరికరమైనటువంటి తండ్రులుగా మన కుటుంబాలను దేవుని యొక్క మార్గంలో నడిపించుదాం, దేవునికి మహిమకరంగా జీవించుదాం. మన ప్రదేశాలలో అనూహ్యమైనటువంటి మార్పు రావడానికి దోహదపడదాం. దేవుడు దీవించునుగాక. మరో చిన్న మాట, దేవుని బిడ్డలారా, మీరందరూ ప్రతి ఆదివారం మీ సంఘాలకు వెళ్తున్నారా?